హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్తే ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 19. రేణు డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చొని టేబుల్ మీద పూర్ణ ఇచ్చిన బంగారపు గాజులను గుండ్రంగా తిప్పుకుంటూ దివ్య అశోక్ తిట్టే తిట్లు భరిస్తూ కూర్చుంటుంది. ఎవరితో గొడవలు పెట్టుకోవద్దని నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పి పంపించాను కదా, మాట అంటే వినకుండా పోయావు అని తిడుతుంది దివ్య. అశోక్ కూడా తన మీద కోపం తెచ్చుకుంటూ, ఎప్పుడూ రౌడీలా ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటూనే ఉంటావా? పాపం ఆవిడ తన భర్త ఇచ్చిన గాజులంటే వాటిని ఎంత సెంటిమెంట్గా చూసుకుంటున్నారో. నీ రౌడీతనం భరించలేక ఆవిడ ఆ గాజులు ఇచ్చి ఉంటుంది అని తిడుతుంటాడు. రేణు ఆ తిట్లను మౌనంగా భరిస్తుండగా వంశీ రేణుకి సపోర్టుగా అక్కడికి వస్తూ, నిజం చెప్పండి ఫ్రెండ్, రేణులో ఆ రౌడీతనం, అల్లరితనం నచ్చే కదా మీరు రేణుని ఇష్టపడి ప్రేమించింది. మరి ఇప్పుడెందుకు రేణుని అలా తిడుతున్నారు అని అడుగుతాడు. రేణు చైర్లోంచి లేస్తూ, అలా అడగని బావగారు, గంట నుంచి చూస్తున్నాను. ఓ ఇద్దరు ఆగకుండా నన్ను వేసుకుంటూనే ఉన్నారు. మీ ఇద్దరితో నేను మాట్లాడను పోండి అని గాజులు అశోక్ చేతిలో పెట్టి బుంగమూతి పెట్టుకుంటూ వెళ్తుంది. దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా వంశీ గారు అంటుంది దివ్య కాస్త కోపంతో. వంశీ వాళ్ళకి నచ్చ చెప్పాలని చూస్తూ, రేణుది ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం దివ్య. ఎవరితో ఎలా ఉండాలనేది తనకి ఇంకా తెలీదు. రాను రాను తనే నేర్చుకుంటుందిలే. ఇప్పుడైతే తనని వదిలేయండి అంటాడు. రేణు ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం ఫ్రెండ్. మన చక్రవర్తి గాని గుడిలో కలిసినప్పుడు వారి కాళ్ళకు నమస్కరిస్తే, పర్వాలేదు నా కాబోయే పెళ్ళానికి మర్యాదల గురించి బాగానే తెలుసు అనుకున్నాను. ఈ రోజేమో ఇలా చేసింది అంటాడు అశోక్. వదిలే ఫ్రెండ్, మీరు తనని ఎక్కువ తిడితే తను ఇంకా మొండి చేస్తుంది. అసలే ఈ అక్కా చెల్లికి మొండితనం ఎక్కువ అంటాడు వంశీ దివ్య వైపు ఓరగా చూస్తూ. ఆ మాటకి దివ్య వంశీ వైపు సీరియస్గా ఓ లుక్ వేస్తుంది. వంశీ ఆ లుక్ చూసి భయపడుతూ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇక అశోక్ చూపు చేతిలో ఉన్న ఆ 2 గాజుల మీద పడుతుంది. వాటిని అంతే తదేకంగా చూస్తుంటాడు. దివ్య అది గమనించి, ఏంటి అశోక్ ఆ గాజుల వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. ఎందుకో తెలియదు దివ్య, ఈ గాజుల వైపు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది అంటూ తన రూమ్ సైడ్ వెళ్తాడు. అశోక్ మాటలకు దివ్య ఆ క్షణం కాస్త ఆశ్చర్యంలో ఉంటుంది. మరికొన్ని గంటలకి చక్రవర్తి గారు హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకుంటాడు. బెడ్రూమ్లో చక్రవర్తి గారు పడుకోవడానికి పూర్ణ బెడ్ సర్దుతుంటే వాష్రూమ్లో నుంచి వచ్చిన చక్రవర్తి గారు భార్య చేతుల వైపు చూసి, పూర్ణ, నీ చేతికి గాజులు లేవు, ఏమైనవి అని అడుగుతాడు. ఆ మాటతో పూర్ణమ్మకి రోడ్డు మీద జరిగిన సంఘటన అంతా కళ్ళ ముందు కదిలి, ఇంకెప్పుడు ఆ గాజులు ఈ చేతులకి కనిపించవు, ఇక ఆ గాజుల గురించి మర్చిపోండి అని అంటుంది. అదేంటి పూర్ణ, ఎప్పుడూ ఆ గాజుల్ని నీ చేతి నుంచి తీయవు కదా, ఇప్పుడెందుకు తీశావు అని అడుగుతాడు. ఒక పొగరబోతు అమ్మాయి కోసం ఆ గాజులు తీయాల్సి వచ్చింది అని రోడ్డు మీద జరిగింది చెప్పి, ఇక ఆ అమ్మాయిని నా జీవితంలో చూడకూడదనుకుంటున్నాను అంటుంది రేణు మీద కోపంతో. భార్య అలా మాట్లాడుతుంటే చక్రవర్తి గారికి రేణు తన కాళ్ళకు నమస్కరించి గుర్తు వచ్చి, అశోక్ రేణుల గురించి ఆలోచిస్తుండగా, మీరు పడుకోండి, పిల్లలు భోజనాలు చేశారో లేదో చూసొస్తాను అని వెళ్ళిపోతుంది. లాస్య నైటీలో ఉండి తన రూమ్లో బెడ్ మీద బోర్లగా పడుకొని ఫోన్లో అశోక్ ఫొటోస్ చూస్తూ, ఆ గయ్యాల దాన్ని ఇష్టపడకపోతే నన్ను ఇష్టపడొచ్చుగా బాస్, అయినా ఇక మిమ్మల్ని బాస్ అని ఎలా పిలుస్తాను, నన్ను ఆఫీస్ నుంచి పంపించి మిమ్మల్ని చూడకుండా చేశారు కదా, నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను బాస్ అని అనుకుంటుండగా లాస్య అని పిలుస్తూ పూర్ణ అక్కడికి వస్తుంటుంది. లాస్య కంగారు పడుతూ, అమ్మో అత్త వస్తుంది అని ఫోన్ పక్కకు పెట్టేసరికి పూర్ణ లోపలికి వస్తుంది. ఏంటత్తా అంటూ బెడ్ మీద నుంచి లేస్తూ అడుగుతుంది. భోజనం చేశావా అడుగుతుంది పూర్ణ. లేదత్తా, తినాలనిపించడం లేదు అంటుంది. పూర్ణ సీరియస్గా లాస్య చేపట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ప్లేట్లో భోజనం పెట్టి లాస్యకి తినిపిస్తూ, నువ్వు తినవని అనుమానం వచ్చే నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నీ అవతారం ఎలా ఉందో తెలుసా, అస్థి పంజరానికి నైటీ వేసినట్టుగా ఉన్నావు అని అంటుంది. లాస్య ముద్దలు మింగుతూ, ఇలా ఉంటే స్లిమ్గా ఉన్నట్టు అత్త అని అంటుంది. ఇప్పుడు నువ్వు స్లిమ్ అయి సినిమా హీరోయిన్ ఏమైనా కావాలా అని అడుగుతుంది కోపంగా. ఇంతలో పని మనిషి వెంకటమ్మ అక్కడికి వస్తుంది. పూర్ణ వెంకటమ్మ వైపు కోపంగా చూస్తూ, పిల్లలు భోజనాలు చేశారో లేదో చూసుకోవద్దా అని అడుగుతుంది. నేను చెప్తూనే ఉన్నానమ్మా, కానీ లాస్యమ్మ
నాన్ వెజ్ ఉంటే తింటాను, లేకపోతే వద్దు అన్నారండి అంటుంది వెంకటమ్మ. లాస్య కాస్త భయంగా వాళ్ళ అత్త వైపు చూస్తూ, అంటే అత్త, నాన్ వెజ్ తిని చాలా రోజులైంది. అందుకే అడిగాను అని అంటుంది. మీ మావయ్య ఆరోగ్యానికి మంచిది కాదని ఇంట్లో నాన్ వెజ్ చేయొద్దని నేనే ఆర్డర్ వేశాను. నీకు అంతగా తినాలనిపిస్తే ఎప్పుడైనా బయటికి వెళ్ళి తిను. అది కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఇంకెప్పుడు ఇంట్లో నాన్ వెజ్ కావాలని అడగకు. సరేనా? అంటూ భోజనం తినిపిస్తుంటుంది. సరే అత్త అంటుంది వాళ్ళ అత్త పెట్టే ముద్దలు గబగబా మింగుతూ. పూర్ణ లాస్యకి భోజనం తినిపిస్తూనే, జగదీష్ భారతి భోజనం చేశారా వెంకటమ్మ అని అడుగుతుంది. ఇప్పుడే చేశారమ్మా అని చెప్తుంది. ఈ ఇంట్లో ఎవరు పస్తులు పడుకున్నా నాకు నచ్చదు. ఎవరు తినకపోయినా నాకు చెప్పు అని అంటుంది. అలాగేనమ్మా అంటుంది వెంకటమ్మ. ఇంతలో జగదీష్ అక్కడికి వస్తూ, అత్త భోజనం తినిపించకపోతే నువ్వు తినలేవా లాస్య అని అడుగుతాడు. పర్వాలేదులే జగదీష్, నాకే తనకు తినిపించాలనిపించి తినిపిస్తున్నాను అంటుంది పూర్ణ. నువ్వు ఇలా గారాబం చేస్తే తను పాడవుతుందత్త అంటాడు జగదీష్. పూర్ణ రోడ్డు మీద జరిగిన సంఘటన మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని, ఈరోజు ఒక అమ్మాయిని రోడ్డు మీద చూశాను జగదీష్. తను వేసుకున్న డ్రెస్ ప్రవర్తన చూసి తను అసలు ఆడపిల్లేనా అని డౌట్ పడాల్సి వచ్చింది. లాగిపెట్టి ఒకటి ఇవ్వాలనిపించింది. నేను తొందరగా వెళ్ళాలని హడావిడిలో ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఒకటి ఇచ్చేదాన్ని. ఇప్పుడున్న ఆడపిల్లలతో పోల్చుకుంటే నా మేనకోడలు చాలా బుద్ధివంతురాలు అంటుంది లాస్యకి ప్రేమగా భోజనం తినిపించుకుంటూ. లాస్య మనసులో మాట్లాడుకుంటూ, అమ్మో, బయట నేను ఎలా ఉంటానో అత్తకు తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అనుకుంటూ వాళ్ళ అత్త పెట్టే ముద్దలు భయంగా మింగుతుంటుంది. తిరిగి పూర్ణ మాట్లాడుతూ, భారతి నిద్రపోయిందా జగదీష్ అని అడుగుతుంది. లేదత్తా, ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకుంది. భారతి కోసమనే ఒక గ్లాస్ పాలు తీసుకువెళ్దామని వచ్చాను అంటాడు జగదీష్. నువ్వు తీసుకెళ్ళడం ఏంటి? వెంకటమ్మ ఉంది కదా. వెంకటమ్మ, వెళ్ళి భారతికి ఒక గ్లాస్ పాలివ్వు అంటుంది వెంకటమ్మ వైపు చూస్తూ. అలాగేనమ్మా అని వెంకటమ్మ కిచెన్లోకి వెళ్తుంది. జగదీష్ పైకి వెళ్తాడు. లాస్య కూడా భోజనం చేసి వెళ్తుంది. వెంకటమ్మ పాలు తీసుకొని అక్కడికి వస్తూ, మీరు లాస్యమ్మని, జగదీష్ బాబు గారిని కూడా కన్న బిడ్డల్లాగా చూసుకుంటారమ్మా. వాళ్ళిద్దరు కూడా మీ బిడ్డలంటే నమ్ముతారు, కానీ మీ ఆడపడుచు బిడ్డలంటే అస్సలు నమ్మరు అని అంటుంది. అవును వెంకటమ్మ, వాళ్ళు నాకు పుట్టకపోయినా వాళ్ళిద్దరిని కూడా నా కన్న బిడ్డల్లాగానే చూసుకున్నాను. కానీ నేను కన్న ఆనంద్‌ని మాత్రం చూసుకోలేకపోయాను. ఆనంద్ పుట్టినప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా పాడైంది. అప్పుడు భారతికి 11 సంవత్సరాలు. ఆనంద్‌ని కన్నది నేనే అయినా వాడి ఆలనా పాలనా చూసింది మాత్రం భారతీనే. అందుకే భారతి వాళ్ళ తమ్ముడిని అస్సలు మర్చిపోలేక ఇప్పటికీ ఎక్కడో బతికే ఉన్నాడని భ్రమలో రోజు గుడికి వెళ్ళి వాళ్ళ తమ్ముడి పేర అర్చనలు చేయిస్తుంటుంది అని చెప్పి బాధపడుతుంది పూర్ణ. వెంకటమ్మ ఆమె వైపు జాలిగా చూస్తుంటుంది. సరేలే, నా కొడుకు గుర్తు వస్తే ఇలా చెప్తూనే ఉంటాను. వెళ్ళి భారతికి పాలివ్వు అంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. వెంకటమ్మ పాల గ్లాసుతో వెళ్తుంది. పూర్ణ తన రూంలోకి వెళ్ళబోతూ గోడకు పెద్దగా పెట్టిన ఆనంద్ ఫోటో మీద చేతులు పెట్టి తడుముకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక్కడ అశోక్ భోజనం ప్లేట్ పట్టుకొని బెడ్రూమ్లో టెడ్డీ బేర్ పట్టుకొని పప్పీ ఫేస్తో అలిగి కూర్చున్న రేణు బంగారాన్ని బతిమలాడుతూ, ప్లీజ్ తినవే, నీకు ఇష్టమని దివ్యతో నాన్ వెజ్ చేయించి మరీ తీసుకొచ్చాను. చికెన్ లెగ్ పీసులు నీకోసం ఎదురు చూస్తున్నాయి అంటాడు. రేణు ఆ లెగ్ పీస్ వైపు ఓరగా చూసి నోరు ఊరుతున్నా కంట్రోల్ చేసుకుంటూ పైకి ధీమా ప్రదర్శిస్తూ, లెగ్ పీసులతో ఈ రేణుని కొనలేరు అంటుంది పెద్ద ఫోజుగా. అలా అంటే నువ్వే కడుపు మాడి చస్తావు. చూడు, రేపు మనం ప్రయాణం చేయాలి. తినకపోతే నీరసం వస్తుంది. నా మాట విని భోజనం చేయరేను అంటూ బట్టి మీద అంటుంటాడు. మరి నన్నెందుకు అలా తిట్టావు? నీ తిట్లకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అంటుంది ఏడుపు మొహం పెట్టుకుంటూ. మరి నువ్వు రోడ్డు మీద చేసింది కూడా తప్పే కదా రేణు. నీ ప్రవర్తన ఆమెకు ఎంత ఇబ్బంది కలిగిస్తే నీకు గాజులు ఇచ్చిపోతుంది చెప్పు అని అంటాడు. ఆవిడ నాకు గాజులిచ్చిపోతుందని నేనేమైనా ఊహించానా? ఏదో అలా జరిగింది. దానికి మీరిద్దరూ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. అక్క తిడితే తిట్టింది గానీ, నువ్వు తిడితే మాత్రం నేను అస్సలు భరించలేను అశోక్. నా గురించి నువ్వు ఏ కాస్త నెగటివ్‌గా మాట్లాడినా నా మనసు తట్టుకోలేదు అంటుంది రేణు బాధపడుతూ. సారీ బంగారం. ఇంకెప్పుడు నిన్ను ఒక్క మాట కూడా అనను. సరేనా? ముందు భోజనం తిను అంటూ బతిమలాడతాడు. నేను ఈ భోజనం చేయాలంటే నాకొక మాట ఇవ్వాలి అంటుంది. ఏ మాట అని అడుగుతాడు. నాకు నాన్ వెజ్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా. అందుకే మన పెళ్ళయ్యాక మన ఇంట్లో రోజు నాన్ వెజ్ ఉండాలి అని అంటుంది.
మన ఇంటికి నువ్వే మహారాణివి. ఇక నీ మాట కాదనే వాళ్ళు ఎవరుంటారో చెప్పు. అంతా నీ ఇష్టం అంటూ భరోసా ఇస్తాడు అశోక్. అయితే సరే, ఇప్పుడే లెగ్ పీసులు లాగించేస్తాను అని అశోక్ చేతుల నుంచి భోజనం ప్లేట్ లాక్కొని కరువు పట్టినట్టుగా పీక్కు తింటుంది. అశోక్ తన తిండి చూసి నవ్వుతూ, నెమ్మదిగా తిను. అవి చచ్చాకే లెగ్ పీసులుగా నీ ప్లేట్లోకి వచ్చాయి. ఎక్కడికి పారిపోవు అంటాడు. రేణు తింటూ, ఇప్పటి వరకు నోరు కష్టంగా కట్టేసుకున్నాను అశోక్. ఇప్పుడే నన్ను ఫ్రీగా తిననివ్వు అంటుంది. సరేలే కానీ నీకు గాజులిచ్చిన ఆవిడ కార్ నెంబర్ చూసావా అని అడుగుతాడు. లేదు అశోక్, ఆవిడ నా చేతిలో గాజులు పెట్టేసరికి వాటిని చూసి షాక్లోకి వెళ్ళిపోయాను. ఆ షాక్లో ఆ కార్ నెంబర్ చూడలేదు అంటుంది. కార్ నెంబర్ చూసుంటేనన్నా దానిని బట్టి వారు ఎవరో తెలుసుకొని తిరిగి గాజులిచ్చేవాళ్ళం. పోనీ ఆవిడ ఎలా ఉంటారో చెప్పు అంటాడు. చెప్తాను అశోక్. చూస్తుంటే ఆమె చాలా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా కనిపించింది. పైగా పాత సినిమాలో వాణిశ్రీలాగా చాలా అందంగా ఉంది. ఈ వయసులోనే ఆంటీ ఇంత అందంగా ఉన్నారంటే వయసులో ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉండేవారనుకుంటా. సినిమాలో ట్రై చేసుంటే ఆవిడ ఖచ్చితంగా హీరోయిన్ అయ్యుండేది. ఆమె అందాన్ని చూస్తే నాకు కూడా జెలస్ అనిపించింది అంటుంది లెగ్ పీస్ పీక్ తింటూ. అశోక్ నిట్టూర్చి, సరిపోయింది. మొత్తానికి ఆడదానివి అనిపించుకున్నావు. అంత సీరియస్‌గా ఉన్న ఆవిడ దగ్గర కూడా నీ వేషాలు వేశావన్నమాట అంటాడు తన తల మీద చిన్నగా ఒకటిస్తూ. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్ చేయండి. అలాగే లైక్స్ ఇవ్వండి. స్టోరీస్ నచ్చితే మీరు దయచేసి షేర్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.